విలేజ్‌లో బైక్ పైన అమ్మచ్చే మినపప్పుతో ఎప్పుడైనా వడలు ట్రై చేశారా? క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. ఇప్పుడు మినపప్పును 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని, వాటర్ వేసుకొని 3-4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలే. ఇప్పుడు ఈ పేస్ట్‌లో రుచికి సరిపడా కారం, సాల్టు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, ఆ తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత కవర్‌కి కొన్ని కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌కి సరిపడా వడలు వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు. మీరు మందంగా కావాలంటే మందంగా కూడా ఒత్తుకోవచ్చు. ఇలా పలచగా ఒత్తుకుంటేనే మనకి క్రిస్పీగా చట్నీ లేకున్నా కూడా వట్టిగా ఈ వడల్ని